హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. స్టాక్ మార్కెట్ మిత్రులతోటే కాసేపు నేను ఈ మీకు బిగినర్స్ కూడా సింపుల్గా ట్రేడ్ చేయగలిగే స్ట్రాటజీ అనే ఒక వీడియో మీకు పెట్టున్నాను. ఆ వీడియో మీరు చూసినట్లుగానైతే ఇప్పుడు దాని గురించి నేను లైవ్లోనే దాని సెటప్ ఎలా ఉంటుంది, దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ స్ట్రాటజీ యొక్క లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఫస్ట్ దాన్ని చూడండి, తర్వాత ఇది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు మార్కెట్ లైవ్లోనే ఉన్నాను. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ 47,700 సిఈ, అలాగే 47,800 పిఈ మన చార్ట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ స్ట్రాటజీకి ఓపిక కూడా ఉండాలి. రోజులో ఒక్క ట్రేడ్ అయినా ఇస్తుంది. సింపుల్ స్టాప్ లాస్ తోటే, పెద్ద టార్గెట్ తోటే మనకు వస్తుంది ఈ స్ట్రాటజీ అని చెప్పి కూడా చెప్పుకున్నాను మీకు ఆ వీడియోలో. ఇప్పుడు చూసినట్లుగానైతే మనకు 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది, కానీ మనకి ఎక్కడ ట్రేడ్ అయితే దొరకలేదు. ఎక్కడ దొరకలేదు. చూడండి, అంతా సైడ్ వేస్గానే ఉంది. మార్కెట్ అక్కడక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంది. కానీ దీంట్లో చాలా ఓపిక ఉండాలండి ఈ స్ట్రాటజీలో. ఇక్కడ గమనించినట్లుగానైతే మనకి ఇక్కడ ట్రేడ్ అయితే దొరికింది. చూడండి ఎట్టంటే, ఫస్ట్ మనకు ఇండికేటర్ సిగ్నల్ వస్తుంది ట్రేడ్ తీసుకోవచ్చు అని. ఏంటి అంటే, రెడ్ లైన్ని బ్లాక్ లైన్ క్రాస్ చేసింది ఇక్కడ ఇదే ప్లేస్లో. టైం ఎంత? 1:30 అప్పుడు క్రాస్ చేసింది. నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటి? క్యాండిల్. మన హైకేనేషి క్యాండిల్ స్పెషల్ తెలుసు కదా. ఓపెన్ లో రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడు హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం, లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. హైలో 2 పాయింట్లు ఎక్కువ పెట్టుకుంటాం ట్రేడ్ ఎంట్రీ, లోలో 2 పాయింట్లు తగ్గించి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ మీరు బాగా గమనించినట్లుగానే అయితే 153 ట్రేడ్ తీసుకుంటాం, 129లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కాము కూర్చుంటాం అంతే. ఎన్ని గంటలకి? 1:35కి మనకు సిగ్నల్ వచ్చింది. చూడండి, మనకు 1:50లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. 1:50లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, సింపుల్గా ఉన్నప్పుడే మనకు టార్గెట్ ఎక్కువ వస్తుంది. పెద్ద పెద్ద క్యాండిల్స్లో మనం తీసుకుంటే ట్రేడ్ స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది, టార్గెట్ తక్కువ అవుతుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. దీంట్లో స్టాప్ లాస్ ఎంత తెలుసా బాస్? 24-25 పాయింట్స్ అంతే. ఇప్పుడు మనం పెట్టుకునే దాంట్లో చూడండి బాగా. మన టార్గెట్ చూడండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మార్కెట్ అక్కడక్కడే సస్టైన్ అయ్యి మనకి ఇట్లాంటి క్యాండిల్ ఒకటి ఓపెన్ అయిందని అంటే మనకు పెద్ద టార్గెట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ స్ట్రాటజీ స్పెషాలిటీ అనేది మీరు అనుభవిస్తే కానీ తెలియదు. అందుకే నేను బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ట్రేడ్ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టచ్చు, స్టాప్ లాస్ ట్రైలింగ్ చేయొచ్చు, ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు అనే విషయం చెప్పున్నాను. సేమ్ అదే విధంగా చూడండి. ఇప్పుడు చూడండి, టైం ఎంత? 2:30. మనం ట్రేడ్ తీసుకుంది ఎప్పుడు? 1:50. 2:30 అంటే టైం ఎంత? 40 నిమిషాలు. కానీ 40 నిమిషాలు అనేది బయ్యరు ఓపికతో ఉండలేదు ట్రేడ్ తీసుకున్న తర్వాత. ఎందుకంటే నరాలు తెగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాఫిట్ వస్తున్నా కూడా, కనపడుతుంటే కూడా మనం ఉండలేము. లాస్ వచ్చిందనుకో చాలాసేపు ఉంటాం, వెయిట్ చేస్తాం ఓపికతో. ప్రాఫిట్ మనకు కనపడిందంటే ఎక్కువసేపు ఉండలేము. కానీ ఉన్నట్లుగానైతే చూడండి, ఇక్కడ హై ఎంత? 548. లాస్ట్ ఎప్పుడు? 2:30 అప్పుడు చెప్తున్నాం మీకు. 2:30 అప్పుడు 448. 548, సారీ, 548. ఓకే, 548 మనం 540 మనం అనుకున్నా కూడా మనం ట్రేడ్ తీసుకుంది ఎక్కడ? 153 పాయింట్లు. మనకు ఇప్పుడు వచ్చిన పాయింట్లు ఎంత? 540. అంటే 387 పాయింట్లు. ఏమంటారు బాస్? సింగిల్ లాట్, 40 మినిట్స్ టైం. 40 మినిట్స్ మనం ఉంటామా, 20 మినిట్స్ ఉంటామా, 30 మినిట్స్ ఉంటామా అనేది ఉండొచ్చు. ఖచ్చితంగా 40 మినిట్స్. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం, తీసుకున్న ఎంట్రీ పర్ఫెక్ట్గా తీసుకున్నాం. మనం ఏం చేయాలో తెలుసు? అప్పుడు ప్రతి క్యాండిల్ని గమనించుకుంటూ 10%కి మనము స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ పైకి వెళ్ళినట్లుగానైతే, ఇదేంటి ఇంకొక
500 పాయింట్లు వచ్చినా కూడా మనం ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటామో మనకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. ప్రతి దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేస్తూనే ఉంటాం. స్టాప్ లాస్ ట్రైల్ చేసిన దానివల్ల ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాం. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నేను తొందరగా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టాప్ లాస్ని ఎప్పుడైతే మనం ట్రయల్ చేసుకుంటూ ఉంటామో మన ప్రాఫిట్ని బుక్ చేసుకుంటూ ఉంటాం. మన ప్రాఫిట్ని ఎప్పుడైతే బుక్ చేసుకుంటుంటామో మనం చాలా ధైర్యంగా ఉంటాం. ఒక 10% వచ్చింది, స్టాప్ లాస్ ట్రయల్ చేసుకున్నాము, ట్రిగ్గర్ అయింది, ఏమవుతుంది, మన ప్రాఫిట్ వస్తుంది. ఇంకొక 10% పెరిగింది, ఇంకో 10%, అట్లా 20%, 30% ట్రయల్ చేసుకుంటూ పోతే మన ప్రాఫిట్ని మనం లాక్ చేసి పెట్టుకుంటాం పోకుండా. ఈరోజు చూడండి, నేను అసలు ట్రేడే తీసుకోకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు ట్రేడ్ 380 పాయింట్లు ఆరాంగా వచ్చింది ఒక్క సింగిల్ లాట్ తోటే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి స్ట్రాటజీ వచ్చేసి బిగినర్స్ కూడా సింపుల్గా ట్రేడ్ చేయగలిగే సింపుల్ స్ట్రాటజీ అని చెప్పని మీకు వీడియో పెట్టున్నాను. దాన్ని చూడండి, దీన్ని చూడండి, దీన్ని చూడండి. ఫస్ట్ దాన్ని చూసి పదే చూసి దాన్ని అర్థం చేసుకోండి. 1కి 4 సార్లు చూడండి. బిగినర్స్ కూడా ఫస్ట్ క్లాస్గా ట్రేడ్ తీసుకోగలరు, ఫస్ట్ క్లాస్గా ఈజీగా స్టాప్ లాస్ పెట్టుకోగలరు, ఈజీగా టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోగలరు. దీంట్లో ఫస్ట్ అయితే మనం స్టాప్ లాస్ బైలో మాత్రమే చేయాలి, మార్కెట్ ఆర్డర్లో చేయకూడదు. ఈ స్ట్రాటజీని మనము స్టాప్ లాస్ బైలో మాత్రమే బై చేయాలి. అదొక్కటి పాయింట్ గుర్తు పెట్టుకోండి. స్టాప్ లాస్ బై అంటేనే మనం హైలో చేస్తాం, హైని క్రాస్ చేసినప్పుడే మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని స్టాప్ లాస్ బైలో మాత్రమే చేయాలి. ఈ స్టాప్ లాస్ బై గురించి ఫ్రెండ్స్ కోరిక మేరకు వీడియో చేయమన్నారు. స్టాప్ లాస్ బై ఎలా చేయాలి, స్టాప్ లాస్ ట్రైలింగ్ ఎలా చేసుకోవాలనేది ఒకే వీడియోలో నేను చేసి అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా చూడండి, తెలుసుకోండి. మీరందరూ కూడా మంచిగా ట్రేడ్ తీసుకొని మంచిగా ప్రాఫిట్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఇవన్నీ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోస్ చూస్తూనే ఉండండి. మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి ఫీలింగ్తోనే చెప్తున్నాను. ఇవన్నీ కూడా స్పీడ్గా చూస్తూనే ఉండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీలాంటి ఫ్రెండ్స్ అందరికి కూడా నేను తొందరలో లైవ్లో కూడా వస్తాను. కలిసే ట్రేడ్ చేద్దాం, కలిసే ప్రయాణం చేసేదానికి సిద్ధపడతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.